నమస్కారం. జే డిజిటల్ న్యూస్కి స్వాగతం. కిర్లంపూడి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం సాయంత్రం టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పరిశీలించారు. ఒకవైపు మొంతా తుఫాను ముంచుకొస్తుంటే మరోవైపు ఏలేరు జలాశయం నిండుకుండలా మారి ప్రజలను కలవరపెడుతోంది. దీంతో ఏలేరు పరివాహక ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. దీనిలో భాగంగా జ్యోతుల నవీన్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తామంతా ప్రజల భద్రతకు సిద్ధంగా ఉన్నామని, ఎవరూ అధైర్యపడొద్దని నవీన్ చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరెంటు ఒక రోజు 2 రోజులు లేకపోయినా సరే మనం ముందు జాగ్రత్త చర్యలుగా కొవ్వొత్తులు కానీ ఇతర పదార్థాలు కానీ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడికక్కడ కరెంట్ పోల్స్ని కూడా డంప్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా 1-2 రోజుల్లో అన్నీ కూడా సవ్యంగా చేసే పరిస్థితి ఉంటుంది. అనుకోని పరిస్థితులు ఏమన్నా జరిగితే దానికి మనం ఎదురొడ్డు పోరాడాలని, దానికి సంసిద్ధంగా ఉండాలని, జాగ్రత్త తీసుకోవాలని ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ఇందాక ముక్కోలు నుంచి ప్రారంభించి అన్ని గ్రామాలని కూడా తిరగడం జరిగింది. ప్రజలు సహకరించాలి, ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది కాబట్టి మేమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.